పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వైలెన్స్ ఐ హేట్ వైలెన్స్ అంటూ రాకీబాయ్ స్టైల్లో చెప్పే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఆ మాటకొస్తే వైలెన్స్ ని హేట్ చేసే పరిస్థితి లేదు. దురంధర్ ఫస్ట్ పార్ట్ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది ఈ వైలెన్సే. ఇప్పుడు సెకండ్ పార్ట్ మరికొన్ని గంటల్లోనే స్క్రీన్స్ మీదకి దూసుకొస్తోంది. ఈ టైంలో షారుఖ్ ని రణ్వీర్ ఎక్కడ టార్గెట్ చేసినట్లు? ఈ నయా ట్విస్ట్ ఏంటి చూసేద్దాం, వచ్చేయండి. దురంధర్ సీక్వెల్ కోసం జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రీ రిలీజ్ బుకింగ్స్ రికార్డులు చెప్పకనే చెప్తున్నాయి. సినిమాకు క్రేజ్ ఉండడం, హైప్ రావడం మామూలే. కానీ ఈ సినిమా నిడివి కోసం థియేటర్స్ టైమింగ్స్ మారడమే ఇప్పుడు పెద్ద టాపిక్ అవుతోంది. ముంబైలో ప్రసిద్ధి చెందిన మరాఠా మందిర్లో ఇప్పటిదాకా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీని ఉదయం 11:30కి ప్రదర్శిస్తున్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా అక్కడ ఇదే ఆనవాయితీ. షారుఖ్ దిల్వాలే సినిమా గుర్తుకొచ్చిన ప్రతి ఒక్కరికి మరాఠా మందిర్ రికార్డు కూడా చటుక్కున మైండ్లో ఫ్లాష్ అయ్యేది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు దురంధర్ మార్చేసింది. ఇకపై అక్కడ షో 11:30కి కాదు 10 గంటలకి ఉంటుంది. దురంధర్ సీక్వెల్ రన్ కంప్లీట్ అయ్యాక మళ్లీ 11:30కి షిఫ్ట్ చేస్తారా, లేకుంటే 10 గంటలకి కంటిన్యూ చేస్తారా అనే చర్చ కూడా షురు అయింది. దురంధర్ సీక్వెల్ నిడివి కారణంగా అన్ని థియేటర్స్ లో కూడా టైమింగ్స్ అడ్జస్ట్ అవుతున్నాయి. నార్త్ లో కొన్ని చోట్ల 24 గంటలు షోలు పడుతున్నాయి. సినిమా మేకింగ్ కి ఆదిత్యధర్ నయా డెఫినేషన్ ఇచ్చారని వర్మ లాంటి వారు చెప్పిన మాటలు, సినిమా మీద ఫస్ట్ పార్ట్ వల్ల ఏర్పడ్డ హైప్, సెకండ్ పార్ట్ లో స్వీట్ సర్ప్రైజ్లు చాలా ఉన్నాయన్న టాక్ అన్నీ కలిపి దురంధర్ ప్రీ బుకింగ్స్ రికార్డులకి కారణమయ్యాయి. ఇవాళ సాయంత్రం పడే బెనిఫిట్ షోల మౌత్ టాక్ మాత్రం ఈ మూవీకి అత్యంత కీలకంగా మారబోతోంది. లైఫ్ ని కెరియర్ ని బ్యాలెన్స్ చేయడంలోనే ఉంటుంది కదా మజా. ఆ విషయాన్ని హ్యాపీగా ప్రూవ్ చేసి చూపించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. ఇంతకీ ఎవరు వారు? రీసెంట్ టైమ్స్ లో వార్తల్లో మళ్లీ ఫ్లాష్ అవుతున్న బ్యూటీస్ ఎవరు? నవవధువుగా ఇంకా 3 ముళ్ళు పడ్డ క్షణాలని ఇష్టంగా గుర్తు చేసుకుంటున్నారు రష్మిక మందన. ఒకవైపు పర్సనల్ లైఫ్ ని ఆస్వాదిస్తూనే మరోవైపు కెరియర్ కోసం పరుగులు పెడుతున్నారు. పెళ్లి వేడుకలు పూర్తి చేసుకుని కాసింత సేర్ తీరి ఇప్పుడు మైసా సెట్ లో ఉన్నారు రష్మిక. ఇప్పుడు రష్మిక మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్ లో సమంత కూడా ఇలాగే సెట్స్ కి హాజరయ్యారు. పెళ్లికి 2-3 రోజుల ముందు ముంబైలో హల్చల్ చేసిన ఈ లేడీ పెళ్లయ్యాక కూడా పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. మా ఇంటి బంగారం సెట్స్ లో తళుక్కుమన్నారు. ఈ మధ్య కియారా అడ్వాణీ కూడా ఇలాగే చేశారు. పాపకు జన్మనిచ్చిన కియారా అడ్వాణీ పోస్ట్ డెలివరీ చాలా త్వరగా సెట్స్కి వచ్చేశారు. టాక్సిక్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు కియారా. డెలివరీకి ముందు కూడా ఆమె కోసమే ముంబైకి షిఫ్ట్ అయింది టాక్సిక్ స్కెడ్యూల్. ఒకవైపు పెళ్లి, పిల్లలు, బాధ్యత, మరోవైపు కెరియర్ ని బ్యాలెన్స్ చేయడంలో ముందుంటున్నారు మన నాయకులు. దేనికోసం మరొకదాన్ని పక్కన పెట్టట్లేదు. మల్టీ టాస్కింగ్ అంటే మాకు అలవాటని ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల ప్రాజెక్టులు, ఒకే ఏడాది 3 రిలీజులను చూశాక ఏ స్టార్ హీరో అయినా వాంటెడ్ గా గ్యాప్ తీసుకుంటారా? ఎవరూ చేయని ఆ సాహసాన్ని షారుఖ్ చేశారు. ఎవరూ ఆపాలనుకోని ఆ ప్రయాణానికి కాసేపు విరామం ప్రకటించారు బాద్షా. అందుకు కారణమేంటని డీకోడ్ చేస్తోంది బాలీవుడ్. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు చేసి అలసిపోయారు షారుఖ్ ఖాన్. మల్టిపుల్ ఇంజురీస్, పెయిన్స్ ఆయన్ని ఇబ్బంది పెట్టాయట. అందుకే కొన్నాళ్ల పాటు హెవీ యాక్షన్ కి దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇచ్చినట్టు బాలీవుడ్ న్యూస్. డంకీ తర్వాత ఆయన మరే సినిమాకి వెంటనే కాల్ షీట్ ఇచ్చేయలేదు. కావాలని గ్యాప్ తీసుకున్నారు. ఫిల్మోగ్రఫీని స్ట్రెంథన్ చేసుకోవడం తన లక్ష్యం కాదని, బాక్సాఫీస్ దగ్గర కింగ్ అనిపించుకోవడమే తన లక్ష్యమని కూడా చెప్పారు షారుఖ్. ప్రస్తుతం ఆయన కుమార్తెతో కలిసి కింగ్ మూవీ చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ సినిమా కూడా జరుగుతోంది. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక షారుఖ్ చేయబోయే సినిమా ఏంటనే టాపిక్ ఎప్పటినుంచో ఉంది. ఫరా ఖాన్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం షారుఖ్ ఒక రొమాంటిక్ స్క్రిప్ట్ కి ఓకే చెప్పారట. తన ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని మల్టిపుల్ లేయర్స్ తో, ఎమోషన్స్ తో, లాజిక్ తో ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది టాక్. 2027 స్టార్టింగ్ లో ఈ నయా ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్తారు. అప్పటిదాకా డైరెక్టర్ ఎవరన్న విషయాన్ని సస్పెన్స్ లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట బాలీవుడ్ బాద్షా. నిన్నటిలాగా ఇవాళ కూడా ఉంటే లైఫ్ స్తబ్దుగా ఉన్నట్టు. నిన్నటికి మించి ఇవాళ ఇంకేదో కొత్తగా అనిపిస్తేనే కదా ముందుకు సాగుతున్నట్లు అని అంటున్నారు ఆలియా భట్. 33వ పుట్టినరోజుని ఇష్టంగా జరుపుకున్న ఈ అమ్మడు తనలోని పసి మనసు కోసం కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇంతకీ ఏంటది? మన దగ్గర ఆలియా వరుసగా సినిమాలేం చేయలేదు. అయినా కూడా ఆలియా అంటే మనకి అదొక మాదిరిష్టం. ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారనా? కెరీర్తో పాటు ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇస్తారనా? బిజినెస్లలో వింగ్ స్ప్రెడ్ చేస్తున్నారనా? విషయం ఏదైనా ఆమెలో చలాకీతనాన్ని ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అలాంటి వారిని మరింత ఖుషి చేయడానికి ఆలియా సడన్ సర్ప్రైజ్ రివీల్ చేశారు.
ఎటర్నల్ కిడ్స్ పేరుతో ఆమె సరికొత్త నిర్మాణ సంస్థని ప్రారంభిస్తున్నారు. ఆల్రెడీ ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ ఉంది అలియా నేతృత్వంలో. డార్లింగ్స్, జిగ్రా వంటివన్నీ కూడా ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తాను చిన్నప్పుడు విన్న వాటిని, తెలుసుకున్న వాటిని చెప్పాలనుకుంటున్నారు మిసెస్ రణ్బీర్ కపూర్. ఆల్రెడీ 3 ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఆమె నటించిన ఆల్ఫా రిలీజ్కి రెడీ అవుతోంది. ఆ మూవీ ప్రమోషన్స్లో ఎటర్నల్ కిడ్స్ గురించి మోర్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటారన్నది టాక్. నోటికి తాళం వేయడం సంగతి సరే, కాలికి తాళ్లు కట్టి ఆపేస్తానంటే ఎలా అంటూ కాసింత గుస్సా అవుతున్నారు శ్రీలీల ఫ్యాన్స్. వైరల్ వయ్యారి శ్రీలీల పేరు చెప్పగానే బబ్లీగా ఉండే ఫేస్, ఇంటెన్స్ యాక్టింగ్ ఎలా గుర్తుకొస్తాయో అంతకన్నా ముందు ఆమె వేసే స్టెప్పులు గుర్తుకొస్తాయి జనాలకు. నేను డాన్సులు చేయకుండా ఉండలేను అని అంటున్నారు శ్రీలీల. ఆమెను సినిమాలో సెలెక్ట్ చేసుకునేటప్పుడే పక్కాగా డాన్స్ నెంబర్స్ ప్లాన్ చేసుకుంటారు మేకర్స్. శ్రీలీల చేసిన కెసిక్ సాంగ్ ని అంత తేలిగ్గా మర్చిపోగలమా? ఇండస్ట్రీలో హీరోలు అందరితోనూ డాన్సులు చేయించేస్తుంది శ్రీలీల అంటూ గుంటూరు కారం సమయంలో మహేష్ మెచ్చుకున్న మాటల్ని కూడా మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్. గత కొంతకాలంగా శ్రీలీలకి తెలుగులో సరైన హిట్ లేదన్నది ఆమె ఫ్యాన్స్ కి దిగులు కలిగిస్తోంది. దానికి తోడు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ శ్రీలీలకి డాన్స్లు ఉండవట. జస్ట్ ఒక చోట తప్పితే పవర్ స్టార్తో డాన్స్లు చేసే అవకాశం శ్రీలీలకి రాలేదట. ఆమెను ఉస్తాద్లో హరీష్ డిఫరెంట్గా చూపించారంట. సో ఇప్పట్లో ఇక ధమాకా సాంగ్స్ లేనట్లేనా అని మరింత దిగులు పడుతున్నారు ఆమె ఫ్యాన్స్. నియర్ ఫ్యూచర్లో బాలీవుడ్లో అయినా శ్రీలీల స్టెప్పులు చూసే అవకాశం ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. రేపు ఉగాది వేళ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.